కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ప్రార్థన. ప్రేయర్. మీరు శోధనలోనికి ప్రవేశింపకూడనట్లు ప్రార్థన చేయుడి. Pray that you will not enter into temptation. శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభువనిసం. శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభువనిసం. వ్యాధులు లేములు మరణము కల్గిన నాథుడే నాని రీక్షణమో. యేసుని కొరకైల జీవించద భాసురముగనేనను దినమో. దోషములన్నీయు బాపును మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. నాశనకరమగు గుంటల నుండి మోసకరం బగుయోబి నుండి నాశచనిలపైకెత్తెను నన్ను పిశాచి పదంబును తొలగించెన్. అలయక సొలయక సాగిపోదు వెలయగు నా ప్రభు మార్గములన్. కలిగెను నెమ్మది కలువరి గిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు. యేసుని కొరకైల జీవించద భాసురముగ నేనను దినమో. ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో. విభుడే తీర్చును ఇలా నా చింతలు అభయముతోను తీంతు ప్రభున్. శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభువనిసం. వ్యాధులు లేములు మరణము కల్గిన నాథుడే నా నిరీక్షణగున్. అర్పించెను తన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువే. అర్పింతును నా యావజ్జీవము రక్షకుడేసును సేవింపా. ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో. విభుడే తీర్చును ఇలా నా చింతలు అభయముతోను తీంతు ప్రభున్. యౌవన జనమాయిదే సమయము యేసును చాటను రండి. పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రకటించన్. యేసుని కొరకైల జీవించద భాసురముగనేనను దినమో. ఎంత మంచి పాట, ఎంతో అర్థవంతమైనటువంటి పాట. ఈ లోకంలో ఎందుకని జీవించాలి? ఒక మంచి పుస్తకం ఉంది, ఒక గొప్ప దైవజనులు పర్పస్ డ్రివెన్ లైఫ్ అని ఒక మంచి పుస్తకం రాశారు. మనం జీవించాలి, జీవించడానికి ఒక ఉద్దేశం ఉండాలి కదా.
ఒక గురి, ఒక గమ్యం. ఎందుకని జీవిస్తూ ఉన్నాము? ఆ జీవిత లక్ష్యం ఏంటి? ఆ జీవిత పరమార్థం ఏమిటి? పర్పస్ డ్రివెన్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభు జీవితానికి ఒక పర్పస్ ఉంది కదా! ఆయన జీవితం, ఆ బయోగ్రఫీ ఎన్నిసార్లు చదివినా క్రొత్తగానే ఉంటుంది. ఎన్నిసార్లు చదివినా అనేక క్రొత్త విషయాలు మనం తెలుసుకొనవచ్చు యేసుక్రీస్తు ప్రభు బయోగ్రఫీ నుంచి. బైబిల్ అంటే యేసుక్రీస్తు ప్రభు బయోగ్రఫీయే. చదువుతున్న కొద్దీ ఇంకా ఎంతో జ్ఞానము అందులో ఇమడ్చబడి ఉన్నది. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు, అద్భుతముగా ప్రభు అన్నియునొసగి దిద్దును నా బ్రతుకంతటిని. యేసుని కొరకైల జీవించద భాసురముగనే నను దినమో. ఇప్పుడు బైబిల్ చదివే సమయం ఎవరికుంది చెప్పండి? పూర్వం చక్కగా దూరదర్శన్లో రామాయణం, మహాభారతం, బైబిలు ఇట్లాంటి చక్కని సీరియల్స్ వచ్చేవి. ఆదివారం వచ్చిందంటే 10 గంటలకు చక్కగా టీవీల ముందు పిల్లలందరూ కూడా కూర్చుని పోయారు. నేను కాదులేండి, ఎందుకంటే నేను చర్చికి వెళ్ళిపోయేవాడిని. మంచి సీరియల్స్ చూడాలని ఆశ ఉన్నా కూడా సండే కదా, సండే మా చర్చ్ పాస్టర్ గారు వచ్చి, ఇంద్రనీల్ నేను పలానా చర్చికి వెళ్తా ఉన్నాను, ఆ గ్రామంలో నేను వెళ్ళి పరిచయం చేయాలి కదా, అందుకని చెప్పి ఈ వారం నువ్వే చర్చిని చూసుకోవాలి, చర్చికి ముందు వెళ్ళి ఆ బరకాలన్నీ వేసి, ఆ కుర్చీలన్నీ వేసి, సంఘస్థులందరినీ కూడా ప్రార్థనలోను పాటల్లోనూ నడిపించాలి నాయన అని చెప్తారు. అప్పుడు రామాయణం, మహాభారతం, తర్వాత ఏమిటి బైబిలు, ఈ సీరియల్స్ అన్నీ చూసేంత టైం ఉండేది కాదు నాకు. సండే వచ్చిందంటే మెయిన్గా చర్చికి వెళ్ళి సంఘంలో ఉన్నటువంటి దైవజనులకు సహకరించడం. అంటే పాస్టర్ గారు అంటే ఎన్ని పనులు ఉంటాయి. ఇప్పుడు ఏమనుకుంటారంటే కొంతమంది, ఏ పని లేని ఇది ఎవరికి అంటే చర్చిలో ఉన్నటువంటి పాస్టర్ గారికి ఏ పని ఉండదు, ఊరికినే జీతం పట్టుకుంటారు, ఊరికినే జీతం తీసుకుంటారు అన్నటువంటి రాంగ్ నోషన్. ఆలయం ఇంకా అంటే చర్చిలో పాస్టర్ గారు అంటే ఆలయంలో పూజారి గారని. ఆ పౌరోహిత్యం చేసే పూజారి గారికి ఏమీ ఇంకా పని లేదు, ఊరికినే వచ్చినటువంటి ఆ దక్షిణ, వచ్చినటువంటి ఆఫరింగ్స్ పట్టుకుంటారు, వాళ్ళకి ఏం పని ఉంది అని అనుకుంటారు. ఏమిటిది? ఒక విధమైనటువంటి గురుడితనం. ఏదో వీళ్ళొక్కడికే పని ఉన్నట్టు మిగతా వాళ్ళందరికీ పని లేనట్టు. తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గురించి కూడా తీర్పు తీర్చబడదు. పాస్టర్ గారు అంటే ఎన్ని పనులు ఉంటాయి. ఒక ఇంట్లో పెళ్ళైనా, ఒక ఇంట్లో తద్దినమైనా, ఏమిటి ఒక ఇంట్లో పుట్టినరోజు పండగ అయినా పిలుస్తారు కదా పాస్టర్ గారిని. వెళ్ళకపోతే పాస్టర్ గారు మా ఇంటికి రాలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఆవిడంటేనే పాస్టర్ గారికి అభిమానం, మేమంటే అసలు పాస్టర్ గారికి ఇష్టమే లేదు, ఇంకా మేము ఆ చర్చికి వెళ్ళమండి, పాస్టర్ గారికి మేమంటే ఇష్టం కాదు. ఇవి పాప ఆయన కష్టం అర్థం చేసుకునేది ఎవరు? పాస్టర్ గారు వచ్చినా రాకపోయినా మా గురించి ప్రార్థన చేస్తే చాలు, ఎంతమంది ఏళ్ళకని వెళ్ళగలరు ఆయన. పూజారి గారు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, మేమే ఆయన దగ్గరికి వెళ్తాం అన్నటువంటి ఆలోచన ఎంతమందికి ఉంది చెప్పండి? అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకునే మనస్సు ఉండాలి. ఎక్కడున్నాం ఏమిటో, శోధన అంటారు, ప్రార్థన అంటారు, ఎక్కడికో వెళ్ళిపోతారు, ఏం అర్థం కాదు. ఎక్కడున్నాం అంటే, మీరు శోధనలో ప్రవేశింపకూడనట్లు ప్రార్థన చేయండి. పాస్టర్ గారు చక్కగా సండే చెప్పినటువంటి వాక్యం విని హృదయంలో పెట్టుకొని, ఆ వాక్యం అంతటిని ధ్యానించుకుని, ఆ వాక్యానుసారంగా జీవిస్తే దేశానికి ఏమైనా కొరత ఉంటుందా? దేశంలో ప్రజలు ఆకలి దప్పులతో ఉంటారా? దేశంలో ఇన్ని అరాచకాలు జరుగుతాయా? ఆ చర్చిలో విన్నటువంటి వాక్యం అక్కడ మర్చిపోయేదే అంతే. ఇంకా చర్చికి వచ్చిన తర్వాత, పాస్టర్ గారు ఈరోజు ఏం చెప్పారండి, చర్చిలో మీరు ఏమి నేర్చుకున్నారండి, అసలు దాని గురించి మాట్లాడరు. పక్కింటి వాళ్ళు ఎవరు అడగరు, తెలుసుకోవాలని ఆసక్తి లేదు. అసలు వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళ చర్చికి వెళతారు అని కూడా ఆ స్ట్రీట్ అంతట్లో ఎవరికి తెలియదు. ఇంకా బైబిల్ బ్యాగ్లో పెట్టుకునేది, ఎక్కడికో కాయగూరల దుకాణానికో, ఎక్కడికో మటన్ షాప్కో, చికెన్ షాప్కో, ఫిష్ మార్కెట్కో వెళ్తున్నట్లు ఆ బైబిల్ బ్యాగ్లో దాచేసుకునేది, చర్చికి వెళ్ళేది, వచ్చేది. అసలు వాళ్ళు క్రైస్తవులని కూడా ఎవరికి తెలియదు. అట్లా ఉన్నారు. ఇంకేం పంచుకుంటారు వాక్యం? ఇంకా చర్చి నుంచి వచ్చిన తర్వాత ఆ పని ఈ పని, వాక్యం ధ్యానించడానికి సమయం ఎక్కడుంది? పాస్టర్ గారు చెప్పిన మాటలు వినడానికి ఎక్కడ సమయం ఉంది? ఆలోచించడానికి ఎక్కడ సమయం?
పాస్టర్ గారు ఏదో చెప్పారు. ఆ! పాస్టోరల్ కమిటీ గురించి చెప్పారు. పాస్టోరల్ కమిటీ గురించి చెప్పారు. చర్చ్‌లో ఎలక్షన్స్ అంట. ఆ ఎలక్షన్స్ గురించి కూడా చెప్పారు. సెక్రటరీ గారంట ఆవిడదే పై చేయి అంట. ఆవిడ ఎంత చెప్తే అంతే అంట. ఆవిడ కూర్చోమంటే కూర్చోవాలంట. లేవమంటే లేవాలంట. అది కూడా చెప్పారు. ఇంకేమున్నాయి? అయిపోయాయి. పుణ్యకాలం కాస్త గడిచిపోయాయి. అమ్మ అది కాదమ్మా, మీరు చర్చ్‌లో బైబిల్ గురించి పాస్టర్ గారు వాక్యం ఏదో చెప్తారంట కదా! సువార్త ఏదో చెప్తారంట కదా! సెర్మన్ ఏదో ఇస్తారంట కదా! అదే కదా చెప్పింది. ఇప్పటివరకు సెర్మన్ అంతా అదే సరిపోయింది. ఆ సెక్రటరీ అమ్మగారు ఆవిడ ఎవరిని పాస్టర్‌గా పెట్టుకోమంటే వాళ్ళని పెట్టుకోవాలి. ఆ! అది కదా వచ్చిన చిక్కు. ఇది కథ. ఎక్కడున్నాం? ఇది శోధన కాదా? ఎక్కడ లేని రాజకీయాలన్నీ కూడా ఈ చర్చిలోనే. సున్నం కొట్టిన సమాధులు మీరే కారా? నేనన్నమాట. సున్నము కొట్టిన గోడ దేవుడు నేను కొట్టునుగాక. నేనన్నానా? నీచులు, భ్రష్టులు, ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండి వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని నిర్దోషులను కొట్టమని ఆదేశిస్తా ఉన్నారు. భ్రష్టులారా, దౌర్భాగ్యుడా, దేవుడు నిన్ను కొట్టునుగాక, దేవుడు నీ నోటును కొట్టునుగాక. సున్నము కొట్టిన గోడ తీర్పు తీర్చడానికి కూర్చుని నిర్దోషులను కొడతావా? నేనన్నమాటలా మీకు తెలియని బా. సెక్రటరీ గారు ఎంత చెప్తే అంతేనంటలే. అంటే ఏమిటంటే ఆవిడ బాగా డబ్బున్నదండి. ఆయన ట్రెజరరా, ఆయన చాలా రిచ్ అండి. సున్నము కొట్టిన సమాధులు మీరే కారా? ఎక్కడ లేని ఎఫ్ఐఆర్లు, ఎక్కడ లేని పోలీస్ కేసులు వీళ్ళు పెట్టేవే. ఎందుకని? మాకు అధికారం ఉంది, మేము ఏమైనా చేస్తాం. నాశనమునకు ముందు గర్వము నడుచును. యేసయ్యని చెరసాలకు అప్పగించింది ఎవరండి? ఇస్కరియోతు యూదా కాదా? యూదాకు వాక్యం తెలియదా? యేసయ్యని కొరడాలతో కొట్టడానికి అప్పగించింది ఎవరు? ప్రధాన యాజకుడు కాడా? అన్నా కయ్యప్ప వీరే. సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టునుగాక. ప్రధాన యాజకునితో ఎట్లా మాట్లాడతావా? అయ్యో ఈయన ప్రధాన యాజకుడే, నాకు తెలియలేదే. అట్లా లేదే చర్యలు, కార్యాలు, క్రియలు. ప్రధాన యాజకుడిలా కనబడట్లేదే. క్రియలు చూస్తే అన్ని నీచంగా ఉన్నాయి కదా. ఇవే శోధన అంటే. శోధన వచ్చింది, సాతానుడు వచ్చాడు, మొక్కబుచ్చుకున్నాడు, 30 కాసులు కేసేని అమ్మేశాడు. ఆ 30 కాసులు ఏమన్నా బాగుపడ్డా? ఆ 30 కాసులు పెట్టి పొలం కొన్నాడు. పొలం కొని పంట పండిందా? ఊరు పోసుకుని చచ్చాడు. ఎందుకని? నిర్దోషుల రక్తాన్ని అమ్మేయడానికి. దిస్ ఈజ్ ద మనీ ఆఫ్ ఇన్నోసెంట్ బ్లడ్. దిస్ షుడ్ నాట్ బి పుట్ ఇన్ ద ఆఫరింగ్. These 30 silver pieces should not be put in the offertory. This is of innocent blood. So what shall we do is we shall buy potter's field. ప్రవక్త అయినటువంటి ఇర్మియా చెప్పినట్లు ఆ 30 కాసులు పెట్టి ఈ గొప్పవారందరూ కూడా ఒక కుమ్మరివాని పొలాలను కొన్నారు. ఆ కుమ్మరివాని పొలం అందులోనే ఉరిపోసుకుని చచ్చాడు ఇస్కరియోతు యూదా. ఇవన్నీ మనకు తెలియదా? తెలిసి ఎందుకని కష్టంలో పడ్డం? మీరే కదా వెధవరాండి ఇండ్లు కలుపుకునేది. యెజబెల్ కాదా అబద్ధ సాక్ష్యాలు చెప్పించింది? ఉపవాసం రోజున ఎవరి గురించి? నాబోతు ద్రాక్ష రసం, నాబోతు ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోట కూడా నేను కలుపుకోవాలి. నా ఇంటికి పక్కింటి వాళ్ళ వెధవరాళ్ళ ఇల్లు కూడా కలుపుకోవాలి. అతను కొన్నదే ఒక ద్రాక్ష తోట. విడిచిపెట్టచ్చు కదా? నీకు లేదా? నీకు ఆస్తి లేదా? నీకు పొలం లేదా? నీకు ఉద్యోగం లేదా? నీకు జీతం లేదా? నీకు పెళ్ళం లేరా? నీకు పెళ్ళం లేదా? నీ పెళ్ళం ఇతరుల పెళ్ళాలు కూడా నీ పెళ్ళాలా? నీచుడా, భ్రష్టుడా, దౌర్భాగ్యుడా, చండాలుడా. దిద్దుబాటు నీకు అసహ్యం కదా? చండాలుడా. నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం వెతుక్కుంటాను. తీరా చూస్తే వీడు పోలీస్ ఆఫీసరు. ఏమిటది? సీక్రెట్ పోలీస్ ఏజెంటు. భ్రష్టుడా, చండాలుడా. హిపోక్రేట్స్ అంటారు కదా వేషధారులు వీరే. నాకు ఉద్యోగం లేదు, నేను ఫ్యాకల్టీ జాబ్ కోసం వెతుక్కుంటాను. చూస్తే సీక్రెట్ పోలీసు. నువ్వు ఏ వేషంలో వచ్చావో, ఎందుకు వచ్చావో, ఎవరి మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నావో నాకు తెలుసా? నాకు చెప్పు, వచ్చావా? వచ్చేది రీసెర్చర్ వేషంలో, వచ్చేది పెళ్ళాం వేషంలో, వచ్చేది స్నేహితుని వేషంలో. వేషధారులారా, సున్నము కొట్టిన సమాధులు మీరే కారా? సున్నము కొట్టిన గోడ దేవుడి నిన్ను కొట్టునుగాక. తీర్పు తీర్చడానికి కూర్చుని దోషులని కొడతావా? దేవుడిని నోటిని కొట్టునుగాక. నా మాటలు కాదులేండి, బైబిల్లో ఉన్న మాటలే చెప్తున్నాను. అంటే ఇప్పుడు తీర్పు చెప్పేవారు ఎట్లా ఉన్నారు అన్నది మనం బైబిల్ గ్రంథం చదివినప్పుడు తెలుసుకొనవచ్చు. శోధన అంటే ఇట్లానే వస్తుంది. మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు ప్రార్థన చేయడని యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నారు.
ఎట్లా పరులకి కీడు చేద్దాం, ఎట్లా నిందిద్దాం, ఎట్లా దూషిద్దాం అని చూస్తారు. అయినప్పటికీ ఎన్ని శోధనలు కలిగినప్పటికీ దేవుని మీద ఆనుకున్నటువంటి విశ్వాసులు, భక్తులు భయపడిన అవసరం లేదు. ధైర్యం తెచ్చుకున్నాము, ధైర్యంగా ఉండము అని దేవుని వాక్యం చెప్తున్నది. దానియేలు మీద అసూయతో తనతో పనిచేసేటువంటి వారందరూ కూడా కుట్ర చేసి చెరసాల్లో వేశారు. ఏమైంది? సింహాలు ఉన్నటువంటి ఆ సింహాల బోన్లో వేశారు. ఏమైంది? సింహాల నోళ్లను దేవుడు మూశాడు. సింహాల బోనైననో సంతోషముగా వెళ్ళిరే, పాటలతో ప్రార్థింపగా రక్షించని హస్తము. యెహోవా మీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధములో చేసిన దేవా, పాటలతో ప్రార్థింపగా రక్షించని హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధములో చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములో చేసిన దేవా, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థింపగా మన్నా కురిపించితివి, మోషే ప్రార్థింపగా మన్నా కురిపించితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రులనాపితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రులనాపితివి. సింహాల బోనైననో సంతోషముగా వెళ్ళిరే, ప్రార్థించిన వెంటనే రక్షించని హస్తము. యెహోవా మీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మీరు శోధనలో పడకుండానట్లు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. Pray that you will not enter into temptation. ప్రార్థన ఎందుకు చేయాలంటే శోధనలో పడకుండానట్లు మనం ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది. దానియేలు వంటి గొప్ప దైవజనునికి శోధన రాలా? ఆయన చేసిన తప్పేంటి? దానియేలు చేసిన తప్పేమీ లేదు. ప్రార్థన చేయకూడదు, ఇంకా ఏ దేవునికి మొర పెట్టకూడదు, రాజుకు తప్ప ఎవరికి కూడా అర్జీలు పెట్టుకోకూడదు అని శాసనము కుయుక్తితో కూడినటువంటి నీచులైనటువంటి భ్రష్టులైనటువంటి నాశనానికి నియమింపబడినటువంటి చెత్త బ్యూరోక్రేట్స్, చెడిపోయినటువంటి బ్యూరోక్రేట్స్ ఒక శాసనం చేయించారు. ఇప్పుడు లేరా? హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్, అంతే కదా. అది దానియేలు కాలం, ఇప్పుడు ఇంకొక కాలం, అంతే. కాలం మారినా కూడా నీచత్వం మారలేదుగా. ఈ నీచులైనటువంటి బ్యూరోక్రేట్స్ ఒక రాజశాసనం చేయించారు. రాజుకు తప్ప ఇక ఎవరికి కూడా అర్జీ పెట్టుకోవడానికి వీల్లేదు. ఏ మనుష్యుడు కూడా సర్వశక్తివంతుడైనటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి వీల్లేదు. ఇవి ఎట్లా ఉంటాయి సాతానుడి కార్యాలు అని చెప్పి ఒక రాజశాసనం చేయించి రాజముద్ర వేయించారు. అయినప్పటికీ దానియేలు యథావిధిగా దినమునకు 3 మార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ నీచులైనటువంటి బ్యూరోక్రేట్స్, చెడిపోయినటువంటి బ్యూరోక్రేట్స్ రాజు దగ్గరికి వెళ్ళి, చూసావా మహారాజా, నీ శాసనానికి బేఖాతరు చేసి భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి సర్వోన్నతుడైనటువంటి ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవునికి యథావిధిగా ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. నీ శాసనం ప్రకారం అతడిని సింహాల బోన్లో వేసేయాలి అని చెప్తే, ఈ శాసనం చేయించిందే మీరు కదా,
ఈ శాసనం చేయించడానికి సూత్రధారులు మీరు కారా? మూల విరాట్లు మీరు కారా? ఈ పథకానికి వెనక ఆ బ్రెయిన్ మీది కాదా? మీరేం చేసుకుంటారో చేసుకోండి, దానియేలు ఎట్లాంటి మనుష్యుడో నాకు తెలుసు అని చెప్పినప్పుడు ఆ నీచులైనటువంటి చెడిపోయినటువంటి మనుష్యులు దానియేలుని సింహాల బొనలో పడేశారు. ఆ రాత్రంతా కూడా దానియేలు, నీతిమంతుడైనటువంటి దానియేలు, దేవుని చేత ప్రేమించబడినటువంటి, దేవునికి ప్రియుడైనటువంటి, దేవునికి ఇష్టడైనటువంటి దానియేలు అనగా ద లార్డ్ ఈజ్ మై జడ్జ్ అనే అర్థము, దేవుడు నా న్యాయాధిపతి అనే అర్థము దానియేలు అనే పదమునకు. దానియేలు ఆ రాత్రంతా కూడా సింహపు గుహలో ఉన్నాడు. ఆ సింహాలు ఏమీ కూడా అతనికి హాని కలుగజేయలేదు. సింహాల నోళ్లను దేవుడు మూశాడు. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల బోనులో కాచినావు. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల బోనులో కాచినావు. చూసారా? నిందలు రావచ్చు, నిందలు రాకుండా ఉంటాయా? నిందలు వస్తాయి. అయినప్పటికీ కూడా నిందలు అంటే ఏమిటంటే చేయనటువంటి దోషాన్ని ఒక నిర్దోషి పైన పులిమి అతన్ని చెరసాలలో వేయించడం, ఎఫ్ఐఆర్లు పెట్టడం, పోలీస్ కేసులు పెట్టడం. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం కలిగింది? దానియేలు ఏమైనా నష్టపోయాడా? ఐ విల్ ఎస్టాబ్లిష్ యువర్ రైటియస్నెస్ అని దేవుడు చెప్తా ఉన్నాడు యోబుతో. యోబు, నేను నిన్ను నీతిమంతునిగా తీర్చనై ఉన్నాను అని దేవుడు చెప్పాడు. దేవుడు యోబుని నిర్దోషిగా తీర్చాడు. ఎవరు సిగ్గుపడ్డారు? సాతానుడు అనుచరులే కదా సిగ్గుపడ్డారు. సిగ్గుపడ్డం కాదు. దానియేలు జయశీలుడిగా సింహాల బోన్లో నుంచి వెలుపలికి రప్పించబడ్డాడు. ఈ చెడిపోయినటువంటి బ్యూరోక్రేట్స్ ఎవరైతే కుయుక్తితో, తంత్రముతో దానియేలుకు వ్యతిరేకంగా కుట్ర పన్ని చెడ్డ శాసనం చేయించారో రాజు వారిని, అదే గుహలోనికి వేసినప్పుడు ఎముకలతో సహా కొరికి నమిలి తినివేశాయి. ఏం కావాలి నీకు? సింహాల చేత నువ్వు తినివేయబడాలా? దిద్దుకోవచ్చు కదా. దిద్దుబాటు నీకు అసహ్యమా? నాశనమునకు ముందు గర్వం నడుచును, జాగ్రత్త. ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్. నీ అధికారం ఏమై ఉన్నదో, నువ్వే ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నావు, పదవిని నువ్వు దుర్వినియోగం చేసుకున్నావా? ఆ దానియేలు యొక్క కీడుకు కారణమైనటువంటి మనుష్యుల యొక్క దశ నీకు పడుతుంది. వాక్యం ఏమిటంటే నేర్చుకోవడానికి, బ్రతుకు మలచుకోవడానికి, చెడిపోయిన వారు బాగుపడడానికి. అది కన్వర్షన్ అంటే. దేవుని వాక్యము చెడిపోయినటువంటి మనుషులను బాగు చేయనుగాక. ఆమెన్.